వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ మండల అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించిన నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి. జర్నలిస్టుల హక్కుల కోసం ఢిల్లీలో గలమెత్తిన టీయూడబ్ల్యూజేఎఫ్. జంతర్ మంతర్లో తెలంగాణ జర్నలిస్టుల ధర్నా. బాబానందపురం పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. ఏపీలో క్రికెట్ టోర్నీ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల టీం జట్టుకు మంత్రి పొంగులేటి అభినందనలు. వివాహమైన మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి అందించేలా సీఎం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ వెంటనే అమలు చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సూచించిన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ పట్టణ మండలాల కమిటీల అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను శాల్వలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ పట్టణ మండలాల కమిటీల అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ మొయిజ్, కోడిరెక్క ఇంద్రకుమార్, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండు నరేందర్, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రేగంటి రవీందర్ రెడ్డి, దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్ర నాగు నాయకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వమే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగత కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ పెట్టొచ్చు, సభ్యులందరూ అక్కడికి వస్తారు కాబట్టి దయచేసి అక్కడికి అందరూ అన్నా మీరు సైడ్ కుండా రా కొంచెం. ఏంది हनुमान
చూడండి ఓకే యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగించి యువత పెడదారిన పడుతున్నారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా ఉన్న స్థలాలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగించి యువత పెడదారిన పడుతున్నారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా ఉన్న స్థలాలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్యాన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రంలోనే టీ స్టాల్లు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలు వంటి జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్టాండ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు, కుటుంబ సభ్యులు వారి వారి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చూడాలని కోరారు. అంతేకాకుండా యువత డ్రగ్స్ వినియోగం వల్ల వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయని, అవగాహన రహితం వలన యువత డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడే అవకాశం పొంచి ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి యువత చిన్న వయసులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూడాలన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి ఎస్ఐ గారు లింగారెడ్డి సార్తో ఉన్నాము. సార్ వారి మాటలు తెలుసుకున్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో యువత ఏ విధంగా పెడదారి పడకుండా ఉండడానికి, డ్రగ్స్ వంటి మహమ్మారి నుంచి దూరంగా ఉండడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటామని వారి మాటలు చూస్తున్నాం. సార్ గుర్తున్నా సార్? సార్ ఇక్కడ యువత అంతా డ్రగ్స్ అలవాటు పడకుండా, అదేవిధంగా కాలేజీలో వద్ద కానీ, స్కూల్స్ వద్ద కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో కూడా యువతకు ఏ రకమైన చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా యువత ఈ రోజుల్లో ప్రతి టౌన్లో కూడా ఈ గంజాయి లేకపోతే ఇతర డ్రగ్స్ పదార్థాలు అంటే మత్తు పదార్థాలు లాంటివి తీసుకోవడం కామన్గా జరుగుతున్నది. అవన్నీ మనం నాంపల్లి మండల పరిధిలో ఎక్కడా జరగకుండా ఈరోజు గౌరవ శ్రీ ఎస్పీ గారి ఆదేశానుసారం డాగ్ స్క్వాడ్ తోటి మన నాంపల్లి హెడ్ క్వార్టర్లో చెక్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తోటి కిరాణా షాపులు కానీ, పాన్ డబ్బాలు ఇవన్నీ సులువుగా తనిఖీ చేస్తాం. ఈ విషయంలో మనం చెప్పేది ఏంటంటే యువతకు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటేనే మనం బాగుపడతాం. అనవసరంగా మన తల్లిదండ్రులు ఎంతో కష్టం మనం చదివిస్తుంటారు. ఇవన్నీ ఏదో పైసలు ఉన్నాయి కదా ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడితే అది ఇంతవరకు ఆగిపోదు. ఇదే కంటిన్యూ ఈ జీవితాలంతా నాశనం అయింది. కాబట్టి ముఖ్యంగా నాంపల్లి ప్రజలందరూ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఎవరికైనా అనుమానితులు వీళ్ళు తాగుతున్నారని తెలిస్తే మాకు పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే వాటికి చేరిస్తాం. ఇక్కడ మీరు చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సస్పెక్ట్ కేసు అనుమానాస్పదంగా అయితే ముఖ్యంగా మేము డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు చెక్ చేసింది ఏంటంటే మాకు కొన్ని వస్తుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర చెక్ చేసినాము. చెక్ చేసింది కానీ మాకు అటువంటి ఆచూకీ నాంపల్లి పరిధిలో దొరకలేదు. దొరికితే మేము చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎక్కడైతే ఎక్కువ గుమిగూడే స్థలాలు అంటే హోటల్స్ కానీ
ఇప్పుడు పాన్ షాపులు కానీ అదేవిధంగా ఎక్కడైతే యువత ఎక్కువగా తిరుగుతున్నారో ఆ ప్లేస్లో ఈరోజు చూడడం కూడా జరిగింది. సార్ చెప్తా ఉన్నారు, యువతంతా కూడా మేల్కొనాలి, ఎక్కడ కూడా ఈ మత్తు పానీయాలకు ఈ డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను వినియోగించకుండా వారి జీవితాలను కాపాడుకోవాలని చెప్పేసి సార్ సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా సత్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము, ఆ యువతంతా ఖచ్చితంగా పెడదారి పెట్టకుండా డ్రగ్స్ వంటి మహమ్మారిని వినియోగించకుండా ఉండాలని చెప్పేసి చూడాలని చెప్పేసి కోరుతాము. ఓటు శ్రీరామ్ వెంకటేశ్వరం. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో గలమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాత్రికేయులు పార్లమెంటు సమీపంలోనే జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF రాష్ట్ర కమిటీ ఇచ్చిన చెలో పార్లమెంటు పిలుపునందుకొని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఢిల్లీ తరలి వచ్చిన పాత్రికేయులు ధర్నాలో పాల్గొని సమస్యలపై గొంతెత్తారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో గలమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాత్రికేయులు పార్లమెంటు సమీపంలోనే జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF రాష్ట్ర కమిటీ ఇచ్చిన చలో పార్లమెంటు పిలుపునందుకొని రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి ఢిల్లీ తరలి వచ్చిన పాత్రికేయులు ధర్నాలో పాల్గొని సమస్యలపై గొంతెత్తారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు కూడా ఈ ధర్నాలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఉపాధ్యక్షుడు లియాఖత్ సభ్యులు మాన్విక మిశ్రా, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడతాటి బాపురావు, కె రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభరావు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ల పునరుద్ధరణ, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జర్నలిస్టుల రక్షణ చట్టం, నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునః సమీక్ష తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవిలకు అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి తన్నీర్ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్బాయి జానయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బంగాల వెంకన్న, సూర్యాపేట జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నానబాల రామకృష్ణ, కార్యదర్శి నగేష్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ విషయంలో చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్నది. కానీ జాతీయ స్థాయిలో ఆ స్కీమ్ లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాలు వాటిని పట్టించుకోవట్లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒకే విధానం, ఒకే పెన్షన్ స్కీమ్ ఉండాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరిష్కరించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఒకే పెన్షన్ విధానం ఉండాలని చెప్పేసి వేదిక వద్దకి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యాపేట జిల్లా పక్షాన సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ దేశంలో జర్నలిస్టుల సమస్యలు అగమ్యగోచరంగా ఉన్నాయి. రెండోది, ఎన్నో యూనియన్లు ఉన్నప్పటికీ కూడా నిత్యం పోరాటాలు చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య గారి ఆధ్వర్యంలో నేడు ఢిల్లీ నడిబొట్టిన జంతర్ మంతర్ వేదికగా జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైద్యం, ఆరోగ్య విషయంలో హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేసి అది 100% ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని, అదేవిధంగా రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిసిన జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, వారి కోరిక మేరకు దేశంలో ఉండబడిన 29 రాష్ట్రాలలో ఈ రైల్వే పాస్ను ఉద్ధరించి హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కార్డులు ఇచ్చి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున
పెద్ద ఎత్తున ధర్నాలు రాత్రోకలు చేపట్టి తమ హక్కులను కాపాడుకుంటుందని తన హక్కులను చేసుకుంటుందని కాపాడుకుంటే ఈ సమస్యను కోరుకుంటూ తెలంగాణ వర్గం కలిసి ధన్యవాదాలు ముగిస్తున్నాను. సమస్యలు అనేక సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మీడియా కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, హత్యాకాండ జరుగుతున్నది. కాబట్టి వీటిని అరికట్టేందుకు జాతీయ స్థాయిలో జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని చెప్పేసి మీ కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ యొక్క 5-6 డిమాండ్ల మీద మేము ఈరోజు జంతర్ మంతర్లు పెద్ద ఎత్తున జర్నలిస్టుల ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాతోటైనా ప్రధానమంత్రి గారు వెంటనే స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే ప్రధానమంత్రి గారికి అట్లాగే రైల్వే మంత్రి గారికి వినతి పత్రాలు పంపడం జరిగింది. వాటి మీద వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. సిద్దిపేట జిల్లా గద్వేల్ డివిజన్ మార్క్ మండలం భావనందపురం గ్రామంలోనే శ్రీ పాండురంగ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన 95వ ఆషాఢ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి లేలయ్య ఆశ్రమంలోనే శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గద్వేల్ డివిజన్ మార్క్ మండలం భావానందపురం గ్రామంలోనే శ్రీ పాండురంగ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన 95వ ఆషాఢి ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి లేలయ్య ఆశ్రమంలోనే శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పుష్కలమైన వర్షాలు కురిసి రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు బి లేలయ్య వారి కుటుంబ సభ్యులకు ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. ఆశ్రమంలోని ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల విశేష పాల్గొనడం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తదుపరి ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మహాప్రసాద భోజనాన్ని బి లేలయ్య కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించారు. భక్తులతో ఆప్యాయంగా మమేకమై ఉత్సవాల విశిష్టతను తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాణి భరత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ పాండురంగ స్వామి ఆశ్రమం ఇది 95వ సంవత్సర ఉత్సవాల్లో మా కుటుంబ సమేతంగా, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు కూడా రావడం చాలా సంతోషం. గత 30 సంవత్సరాలుగా కాలినడకన, సైకిల్ మీద, బైక్ మీద, ట్రాక్టర్ మీద వచ్చి దర్శనం చేసుకునేది. మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిగా విద్యల్ని స్వామివారి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషంతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ పాండురంగాన్ని స్మరిస్తూ గతంలో ఒకరోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి భజన చేసేది. మరి ఇప్పుడు ఆ సమయం లేకున్నా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఫ్యామిలీతో 2వ సారి రావడం. ఇక్కడ వచ్చి కంపల్సరీ భిక్ష చేసే అలవాటు. ఎందుకంటే గతంలో కూడా నేను కూడా చాట్లతోటి భోజనాలు అక్కడ వచ్చే భక్తులకు సేవ చేసుకునేది. నేను కూడా అయ్యప్ప భక్తుని కాబట్టి దాంట్లో ఆధ్యాత్మికంగా పాండురంగ సేవలో కూడా మా అమ్మగారు కూడా నిన్న ఉపవాసం ప్రతి సంవత్సరం ఉంటుంది. దాన్ని ఒక ఉపవాసంగా తెల్లారి వచ్చే భక్తులకు ఇంత భిక్ష పెడితే దాంట్లో ఉన్న స్వామివారి ఆశీర్వాదం నిజంగా కూడా పాండురంగ స్వామి ఆశీర్వాదం. తెలంగాణలోనే 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. ప్రభుత్వంలో కూడా దీన్ని ప్రజలకందరికీ తెలిసే విధంగా ఇంకా కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ స్వామివారిని దర్శించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి ఈ సంవత్సరం వర్షాలు పడి రైతులు పాడి పంటలు పండాలని ఆ పాండురంగ స్వామిని వేడుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మిషన్ భగీరథ పథకంలో గత 10 ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలలో సగానికి పైగా ఏజెన్సీ దోచుకుంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో లైన్మెన్లు, ఫిట్టర్లుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను ఇవ్వడం లేదని, జూలై 17న జిఎల్బిఆర్ పంపు హౌస్ తుర్కపల్లి వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో కాండిడెంట్ వెరిఫికేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాచ్మెన్కు 18,150 రూపాయలు, హెల్పర్కు 19,500, ఫిటర్కు 23,250 రూపాయల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉందని, కానీ మెగా కంపెనీ మాత్రం కార్మికులకు కేవలం 10,080 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ నెలకు ఒక్కో కార్మికుడి నుంచి 13,500 నుండి 8,000 రూపాయల వరకు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా నెలకు 10,000 వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం అత్యంత భారంగా మారిందని, అప్పుల పాలవుతూ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మోసానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే అధికార ఐడి కార్డులు జారీ చేయాలి. విధి నిర్వహణలో పాముకాటుకు గురైన లైన్మెన్ కావాడి రమేష్ పూర్తి వైద్య ఖర్చులు మెగా కంపెనీ భరించాలని, వారి కుటుంబాన్ని మెగా కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కల్లూరి మల్లేశం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్, కుమారస్వామి, జంగయ్య, నాయకులు శ్రీకాంత్, నవీన్, వెంకటేష్, మహేష్, ప్రశాంత్, యాదగిరి, చంద్రమౌళి, అశోక్, మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు సంబంధించి లైన్మెన్లుగా, అదేవిధంగా ఫిట్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కేవలం 10,080 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. అది కూడా కొట్లాడితే 2 ఏళ్ల కింద ఏదో లేదనుకుంటే 500 పెంచిన పరిస్థితి ఉన్నది తప్ప వేతనాలు పెరుగుతలేవు. కానీ వాళ్ళు అదే కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్మికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ వెరిఫికేషన్ చేస్తున్న సందర్భంగా అక్కడ వాళ్ళకి ఇస్తున్న జీతాల లిస్టు చూస్తే ఒక్కొక్క కార్మికుని పేరు మీద 23,500 ఇస్తున్నట్టుగా ఉంది ఫిట్టర్గా. వీళ్ళకి ఇచ్చేదేమో 10,080 రూపాయలు. మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలోనే అది జరుగుతున్న జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఒకవైపు మిషన్ భగీరథ ఈయనేమో నా సబ్జెక్టు కాదంటున్నాడు, ఎస్సీ గారేమో నాకు తెలియదంటున్నాడు, మెగా కంపెనీకి సంబంధించిన వాళ్ళేమో మేము అందరికీ అన్నీ ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతారు. కార్మికులకు మాత్రం 10,080 రూపాయలే వస్తున్నది. ఈ డబ్బంతా ఎవరు తింటున్నారో బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కార్మికుల పేరు మీద వాళ్ళకి ఎదురుగా క్లియర్గా ఎంత శాంక్షన్ అవుతుందనేది, ఎంత ఇస్తున్న ప్రక్రియ అనేది ఉన్నది. మరి ఇంత బాటంగా వాస్తవాలు కనపడుతున్న అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది సరైనది కాదు. ఆ కార్మికుల పేరుతో వస్తున్న ఏదైతే వేతనం ఉన్నదో నిజ వేతనాన్ని వాళ్ళకి అందజేయాలి. మధ్యలో ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీకి సంబంధించింది ఇంత దుర్మార్గంగా సగానికి సగం దోపిడీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదే తరుణంలో ఇవాళ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న కార్మికులు కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది కార్మికులు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు. కానీ ఇక్కడికి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు పిలిచి ఇక్కడ సర్వే చేస్తున్నాడు. మరి నిజంగా కార్మికులు ఎవరు లేరు. వాళ్ళ కాగితాల మీద రాసుకొని ఇవాళ కార్మికులను చూయిస్తున్నది మెగా కంపెనీ యాజమాన్యం. వాళ్ళకి ఇస్తున్న వేతనాలు మరి కార్మికుల పేరుతో వాళ్ళు మధ్యలో కంపెనీ వాళ్ళు తింటున్నారా? ఎవరు తింటున్నారు ఈ జీతాలను? మరి వాళ్ళ కార్మికులు పనే చేయనప్పుడు ఈ జిల్లాలో సుమారు 100 మంది పనే చేస్తలేరు. ఆ చేయని వాళ్ళ పేరు మీద వాళ్ళ డబ్బులు డ్రా చేసి తింటున్న పరిస్థితి ఉన్నది. ఇది దుర్మార్గమైన చర్య, పెద్ద కుంభకోణంగా ఉన్నది. దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మెగా కంపెనీలో జరుగుతున్న అవినీతిని అరికట్టి కార్మికులకు, నిజమైన కార్మికులకు వేతనాలు అందేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
కంపెనీ యాజమాన్యం ఇది గమనిస్తుందో లేదో, లేదా మధ్యలో కొంతమంది మరి ఈ రకమైన అవినీతికి పాల్పడుతున్నారా, లేదా పైనుంచి వాళ్ళ చేతులు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. తక్షణమే కార్మికులకు వస్తున్న వేతనం ఎంత అవుతుందో అంత వాళ్ళకు నేరుగా అందేటట్టుగా ఉండాలని, అదేవిధంగా పని చేయకుండా కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చి పనిచేస్తున్నట్టు రికార్డులో చూపించడం అనేది ఇది అన్యాయం. మరి ఆ కార్మికులు నిజంగా వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారా, వాళ్ళ పేరు మీద వీళ్ళు డ్రా చేసుకుంటారు అనేది కూడా బాహాటం కావాల్సిన అవసరం ఉన్నది, బహిర్గతం కావాల్సిన అవసరం ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, న్యాయమైన కోరిక మీద ఈరోజు కార్మికులు రావడం జరిగింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రానున్న రోజుల్లో మిషన్ భగీరథ కార్మికుల వేతనాల సాధన కోసం సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడానికి వెనకాడబోమని హెచ్చరిస్తూ, వేతనాల్లో జరుగుతున్న ఈ లోపాలని, అవినీతిని కూడా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని వీటిని నివారించి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజ్ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్ఎంటీవీ ప్రతినిధి మానుకొండ రవికుమార్ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజ్లో మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్ఎంటీవీ ప్రతినిధి హన్మకొండ రవికుమార్ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు. మన ఖమ్మం జిల్లాకు చెందిన విలేకరి సారథ్యంలో తెలంగాణ జట్టు అంతర్రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్గా నిలవడం గర్వకారణమని కొనియాడారు. క్రీడలో మానసిక ఉల్లాసంతో పాటు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. వివాహమైన మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి అందించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లు గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహాంగీర్ బాబా వివాహ రిసెప్షన్కు గిద్దె రాజేష్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతులను తక్షణమే విడుదల చేసి వికలాంగులకు వివాహమైన మరుసటి రోజే ప్రోత్సాహ బహుమతి అందించే విధానాన్ని అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లు గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహాంగీర్ బాబా వివాహ రిసెప్షన్కు హాజరైన వధువరులను ఆశీర్వదించిన అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘం ఆత్మకూరు ఎస్ మండలం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి 17, 2026న ప్రకటించిన వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి 2 లక్షలను వెంటనే అమలు చేయడంతో పాటు దానిని 10 లక్షలకు పెంచాలని, 2 వికలాంగుల వివాహం చేసుకుంటే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం ఇచ్చి ఉచిత ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీల మేరకు వికలాంగుల పెన్షన్ను 6,000కు పెంచాలన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థంగా అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఆ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన
హామీల అమలు కోసం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్నూరు ఈదయ్య బాబు, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గుండు శ్రీనివాస్, జిల్లా నాయకులు గార్లపాటి వెంకటరెడ్డి, మండల నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జైర్ బాబా గారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదైతే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి గతంలో 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఆ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఇంతవరకు వికలాంగుల సోదరులకు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఎవరైతే పెండింగ్ లో ఉన్నటువంటి అంటే 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యి ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గరకు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వికలాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని ఈ రాష్ట్రంలో అందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము 2 లక్షల పెంచడం 2 లక్షల పెంచడం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల వివాహ ప్రోత్సాహ బహుమతి అనేది ఏ వికలాంగుల సోదరుడికి కూడా అందలేదు. మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇంకా వేరే సకలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలలో ముందస్తుగానే ఇస్తూ మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి వివాహమై సంవత్సరాలు గడిచినా కానీ వికలాంగులకు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది ఏ రోజైతే వికలాంగునికి వివాహం జరిగిందో మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని వికలాంగుల సోదరులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చర్యలు తీసుకొని వివాహం అయినటువంటి వెంటనే ప్రతి వికలాంగును కూడా మీరు ఇస్తున్నటువంటి 2 లక్షలు కాకుండా దాన్ని 10 లక్షలకు పెంచి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని అందించి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ముఖ్యంగా వికలాంగులకు వివాహం అయితేనే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కూడా వెంటనే పక్కన పెట్టి వివాహంతో సంబంధం లేకుండా ప్రతి వికలాంగును కూడా అర్హుడైనటువంటి ప్రతి వికలాంగును కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 రూపాయలకు పెంచాల్సిందే. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వాల్సిందే. వికలాంగులకు కూడా స్థానిక రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మా సమస్యల మీద మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం గలం కూడా వినిపించట్లేదు. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తేనే మా బతుకులు బారుతాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి నిర్వహించి మా వికలాంగుల సమాజానికి రాజకీయ అవకాశాలు లేకుండా చేసిండు. అరే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో వికలాంగులకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను కొల్లగొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చలామణి అవుతూ వికలాంగుల సమాజాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. వికలాంగుల సమాజానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మీరు ఏదైతే వివాహ ప్రోత్సాహ బహుమతి 2 లక్షల నుంచి 10 లక్షలకు వెంటనే పెంచి వికలాంగులకు వివాహమైనటువంటి మరుసటి రోజున అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకుండా మా పట్ల నిరంకుశత్వ ధోరణి కనుక ప్రదర్శిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తాం. అతి త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా ముట్టడిస్తాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు గారికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని బలోపేతం చేస్తున్నటువంటి మా యొక్క గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా వికలాంగుల సంఘం సీనియర్ నాయకులైనటువంటి కృష్ణమూర్తి గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత ఇవాళ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి వివాహమైన వెంటనే ఇవాళ వికలాంగుల వివాహ ప్రోత్సాహం
ఆత్మకూరు ఎస్ మండలంలోనే మిడితనపల్లి గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఏల పనితీరును ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఎస్ మండలంలోని విడతనపల్లి గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఏల పనితీరును ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హులైన ఓటర్ జాబితా నుంచి మిగిలిపోకుండా ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో ధృవీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జూలై 30 వరకు ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, బిఎల్ఏల నుంచి ప్రతిరోజు ఎన్యుమరేషన్ నివేదికను తెప్పించుకుని టీపీసీసీకి పంపాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం పేదల ఓట్ల తొలగింపుతో లబ్ధి పొందాలని చూస్తుందని, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో ఇదే జరిగిందని వివరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా వారి అనుకూల ఓటర్లతో ఎన్యుమరేషన్ చేయిస్తున్నారన్నారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పూర్తి అప్రమత్తంతో ఉండాలని, రోజువారీ బూతుల వారీగా బిఎల్ఏలు, సూపర్వైజర్లు టీపీసీసీకి నివేదిక అందియాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల సురేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ ఉపేందర్ రెడ్డి, శ్రీదండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పచ్చిపాల వెంకన్న, సర్ ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి తన్నీర్ పురుషోత్తం, జిల్లా కార్యదర్శి భూతం లింగయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్, గుంటూరు చిట్టిబాబు, జామండ్ల సత్యనారాయణ రెడ్డి, షిగా శ్రీనివాస్, కోన అయోధ్య, నాగు నాయక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెపాక అనిల్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ మండల అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించిన నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి. జర్నలిస్టుల హక్కుల కోసం ఢిల్లీలో గలమెత్తిన టీయూడబ్ల్యూజేఎఫ్, జంతర్ మంతర్లో తెలంగాణ జర్నలిస్టుల ధర్నా. బాబానందపురం పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. ఏపీలో క్రికెట్ టోర్నీ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల టీం జట్టుకు మంత్రి పొంగులేటి అభినందనలు. వివాహమైన మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి అందించేలా సీఎం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ వెంటనే అమలు చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని సూచించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.